ప్రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ జుభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. అనంతపురంలో ఒక చిన్న పెంకుటింటి గదిలో జీవితాంతం ఒక చింకి చాప, అలమారాల నిండా పుస్తకాలతో ఏ విధమైన ప్రచారాలను ఆశించకుండా గడిపిన ఒక ఆజన్మ బ్రహ్మచారి పేరిట తైల సాంకేతిక రంగంలో 11 పేటెంట్లున్నాయి. అమెరికాలో ఒకానొక తైల సాంకేత సంస్థలో భారతదేశం తరఫున నమోదైన ఏకైక వ్యక్తి ఆయన. తైల సాంకేతిక రంగంలో లబ్ధప్రతిష్ఠులైన విదేశీయులు సైతం ఆయనను సంప్రదించేవారు. శాస్త్రజ్ఞుడిగా వృత్తిని, సాహిత్య అనుశీలకుడిగా, విమర్శకుడిగా ప్రవృత్తిని పెంపొందించుకుని రెండింటినీ సమన్వయం చేయాలన్న తపన నేపథ్యంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన ఆ ప్రతిభావంతుడే శ్రీ సర్దేశాయి తిరుమలరావు గారు. సాహిత్యం ఎలా ఉండాలి అని ఎవరో అడిగితే, తొలకరి చినుకులు చిటపట పడునప్పుడు పిల్లలు తలమీద చేతులు పెట్టుకుని బుడుగో బుడుగు అని అరుచుచూ గుండ్రముగా తిరుగునప్పటి ఉత్సాహం ఇవ్వవలెను. అశక్తులను శక్తులుగా మార్చగలిగి ఉండవలెను. కవిత్వం అనేది ఒక స్ప్రింగ్ బోర్డ్ లాంటిది. దానిమీద నిలబడు మనుషుడు ప్రగతి పదమునకు ఎగురగలిగి ఉండవలెను అంటూ సమాధానం చెప్పిన సాహిత్య శాస్త్ర రంగముల సవ్యసాచి శ్రీ సరదేశాయి తిరుమలరావు గారు కర్నూలు జిల్లా జోహరాపురం అనే గ్రామంలో 1928 నవంబర్ 28వ తేదీన శ్రీమతి కృష్ణవేణమ్మ, శ్రీ నరసింగరావు దంపతులకు జన్మించారు. ఆదోని, అనంతపురంలలో ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యలు చదివారు. అనంతపురం దత్తమండల కళాశాలలో 1946-50 మధ్య చదివిన తర్వాత 1954లో రాజస్థాన్ రాష్ట్రం పిలానీకి చెందిన బిర్లా ఇన్స్టిట్యూట్ నుంచి ఎంఎస్సి కెమిస్ట్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 1954లో తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో కెమిస్ట్రీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 1983 జూలై 31న డైరెక్టర్గా పదవీ విరమణ చేసేంత వరకు సర్దేశాయి తిరుమలరావు గారు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఆయన పేరిట తైల సాంకేతిక రంగాల్లో అనేక పేటెంట్లున్నాయి. ఈరోజు గృహిణులు తమ ఇళ్లలో ఉపయోగించే వంట నూనెల్లో కొన్నిటిని ఆయన సాంకేతికంగా అభివృద్ధి చేశారు. ఆయన నేతృత్వంలో ఆయిల్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ కేంద్ర ప్రభుత్వం ఏటా ఉత్తమ పరిశోధనా సంస్థలకు ఇచ్చే బహుమతుల్లో 5 సార్లు బంగారు పతకాన్ని, 10 సార్లు రజత కాంస్య పతకాలను గెలుచుకుంది. బ్రిటిష్, అమెరికన్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, భారతీయ శాస్త్రీయ పత్రికలలో తైల సాంకేతికం మీద 500కు పైగా పరిశోధన సిద్ధాంతాల వ్యాసాలు వ్రాసి ప్రచురించారు ఈయన. ఆంధ్రపత్రిక, హిందూ, బ్లిడ్జ్, సైన్స్ టుడే వంటి పత్రికలు మాత్రమే చదివే తిరుమలరావు గారు వాటికే తమ రచనలను పంపేవారు. ఒక్క భారత మాసపత్రికలోనే 23 పైగా వ్యాసాలు, 50 కళగూరగంప వ్యాసాలు, ఇంకెన్నో గ్రంథ విమర్శలు ప్రచురించబడ్డాయి. అంటే సాహిత్యంలో ఆయన చేసిన కృషిని మనం అర్థం చేసుకోవచ్చు. తిరుమలరావు గారి అభిప్రాయం ప్రకారం తెలుగులో గొప్ప ఆధునిక నాటకం గురజాడవారి కన్యాశుల్కం. ఆధునిక నవల శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి. ఆధునిక కావ్యం శ్రీ గడియారం వెంకట శేషశాస్త్రి గారి శివభారతం. వీటిలో శివభారతం పైన, కన్యాశుల్కం పైన తిరుమలరావు గారు సిద్ధాంత గ్రంథాలు రాశారు. కన్యాశుల్కం నాటక కళ, సాహిత్య తత్వము, శివభారత దర్శనము అన్నవి వీటి పేర్లు. శివభారత తత్వంలో ఆయన కవిత్వంలో పాశ్చాత్య భారతీయ కవిత సాంప్రదాయాలను గ్రంథ విస్తరణ భీతి వంటి చాదస్తాలను పెట్టుకోకుండా విపులంగా రాశారు. ఆయన విమర్శ తీరును ప్రతిబింబించే సంకలనం ఈ పుస్తకం. విమర్శ ప్రతివిమర్శ అనే వీరి గ్రంథాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు వెలువరించారు. విమర్శకు తిరుమలరావు గారి రచనలు ఓ విశాల ప్రాతిపదికను ఏర్పరిచాయని, ఆయన ఒక మంచి తులనాత్మక సాహిత్య విమర్శకుడని పేర్కొనే ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించారు. సాహిత్యాన్ని సాహిత్యాంశాల పరిశీలనకే పరిమితం చేయకుండా ఇతర కళలతో శాస్త్ర, సాంకేతిక, మత, రాజకీయ, ఆర్థిక, చారిత్రక విషయాలను జోడించి సమన్వయం చేయటంలో తిరుమలరావు గారిది ఒక ప్రత్యేక పంథా అంటారు రాచపాళెం వారు. కన్యాశుల్కంలోని పాత్రలను చార్లెస్ డికెన్స్ పిక్విక్ పేపర్స్, కింగ్ లియర్ నాటకం,
ఎమిలీ జోలా రచించిన నానా నవలలోని పాత్రలతో పోల్చడమే కాకుండా ఆ పోలిక విషయాన్ని నిరూపించి చూపించారు తిరుమలరావు గారు. తిరుమలరావు గారికి ప్రజల భాష అంటే ఎంతో గౌరవం. లోకోక్తుల వల్ల కావ్య కవిత్వ స్థాయి పెరుగుతుందని, కవి వాక్యాలు జనంలోకి వెళితే జనం భాషకి గౌరవం పెరుగుతుందని తిరుమలరావు గారి సిద్ధాంతం. ప్రకృతిలో ఉన్నది ఉన్నట్టు చెప్పడం కవి పని కాదని, ఉన్నదానికి కవి తన సృజనాత్మకతను జోడించాలని అంటారాయన. శాంతంగా స్మరించే ఆవేశమే కవిత్వమని వర్డ్స్వర్త్ అంటే, ఆవేశంగా ప్రకటించే శాంతమే కవిత్వమని సర్దేశాయి చెప్పారు. అలా తిరగేసి వ్యాఖ్యానించడం ఆయనకు సరదా. తిరుమలరావు గారిని శాస్త్ర సాహిత్య రంగాలలో సవ్యసాచిగా పేర్కొంటారు శ్రీ రావినోతల శ్రీరాములు గారు. సర్దేశాయి మనస్సు విజ్ఞాన శాస్త్రానికి అంకితమైందని, గుండె నిండా సాహిత్యం ఉందని వారే చెప్పారని శ్రీరాములు గారు చెబుతారు. రచయిత అన్ని వేళలా సత్యానికి కట్టుబడి ఉండాలని, సత్యం ఒకటే అతను రాసే వాటికి ఆధారం కావాలని నొక్కి చెప్పే శ్రీ సర్దేశాయి తిరుమలరావు గారు 1994 మే 10వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం వారి దివ్య స్మృతికి నివాళులర్పిద్దాం. సెలవు. నమస్కారం.